ఏంటి అంబటి రాంబాబు గారు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? నాగబాబు గారి పేరుతోటి ఆయనకు మంత్రి పదవి ఇవ్వట్లేదని మీకు ప్రేమ కారిపోతుంది నాగబాబు గారి మీద అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. మీకెందుకు ఆ ఎపిసోడ్ ఆయనకి ఇస్తే మీకెందుకు, ఇవ్వకపోతే మీకెందుకు అనేది జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. నాగబాబు గారి మీద నాకు ఏ విధమైన ప్రేమ లేదు, ద్వేషం లేదు. పాయింట్ ఏంటంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆ లెటర్ అందుకున్నారు. అది ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు అనేది ఒక జెన్యూన్ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోకుండా నాగబాబు గారి మీద రాంబాబు ప్రేమ గారి పోతుందంటే ఏమి లాభం? అసలు ఎందుకు మంత్రివర్గంలో చేర్చుకోవాలనుకున్నారు? ఎందుకు మంత్రివర్గంలో చేర్చుకోవడానికి నోట్ రాసి ఇచ్చినట్టుగా ఎందుకు లెటర్ రాసి ఇచ్చారు? ఎక్కడైనా ఉందా భారతదేశంలో? ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా పలానోడికి నేను మంత్రి ఇస్తానని లెటర్ రాసి స్టాంప్ వేసి ఇస్తారండి ఎవరన్నా? కొత్త సాంప్రదాయం, ఆ కొత్త సాంప్రదాయాన్ని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అనేది బ్రహ్మనాయుడు గారు నా ఉద్దేశం. అంతే తప్ప నాకు వాళ్ళ మీద ప్రేమ లేదు, కక్ష లేదు. వాళ్ళు సరిగా చేసుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. అంటే సరిగ్గా చేసుకోలేకపోతున్నారంటే ఎట్లా సార్, ఎలా చేయాలంటారు? లాజికల్ గా ఉండాలి. ఎలా చేయాలంటే మంత్రి పదవి అన్నకి ఇప్పించాలని అనుకోవడం తప్పు, ఇప్పించాలని అనుకున్న తర్వాత చేసుకోకపోవడం తప్పు. అంతే. వీఆర్ అవుట్ సైడర్స్, నాట్ ఇన్ ది పార్టీ. జనసేనలో పార్టీలో భాగం కాదు, అవుట్ సైడ్ గా మాట్లాడుతున్న పొలిటికల్ కామెంట్స్. ఓకే, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. నేను సమాధానం చెప్పను, షూటింగ్ లోనే ఉంటాను, నా పనిలో నేను ఉంటాను అంటే ఆయన ఇష్టం, మనం కాదనే ఉంటాం. కాదు, మీరు పదే పదే ఆయన్ని, అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎన్నికలకు ముందు ఆయన్ని కామెంట్ చేయటం, ఆయన్ని ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల కొంత డ్యామేజ్ జరిగింది